హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌమ్యాస్ కిచెన్. నేను మీ సౌమ్యాని. మీరు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇవాళ నేను బఠానీ చాట్ని ఇంట్లో తయారు చేస్తున్నాను. అండ్ ఆ ప్రాసెస్ చూసేద్దాం పదండి. ముందుగా 1 కప్ బఠానీ తీసుకున్నాను, తెల్ల బఠానీ. ఇప్పుడు దీన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒక 8 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. దీన్ని బాగా వాష్ చేసుకొని కుక్కర్లోకి తీసుకోవాలి. ఇది మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుందాం. ఆ 2 విజిల్స్ వచ్చాక దానిలో నుండి ప్రెషర్ పోయాక మూత ఓపెన్ చేసుకొని చూడాలి. ఇప్పుడు బఠానీ ప్రెస్ చేస్తే బాగా సాఫ్ట్గా ఉడికిపోయింది ఫ్రెండ్స్. 2 విజిల్స్ అనేది కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు దీంట్లోకి హాఫ్ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుంటున్నాను. హాఫ్ మాత్రమే యాడ్ చేసుకోవాలి, రిమైనింగ్ హాఫ్ అలాగే ఉంచుకోవాలి. ఇప్పుడు దీన్ని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. దాంట్లోకి ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఆనియన్స్ చాలా చిన్నగా కట్ చేసుకొని తీసుకుంటున్నాను. ఒక 2 ఆనియన్స్ కట్ చేసుకొని తీసుకున్నాను. ఈ ప్లేస్లో మీరు ఆనియన్స్ని బరకగా గ్రైండ్ అయినా చేసుకొని తీసుకోవచ్చు మిక్సీ జార్లో. ఈ ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకొని దీని నుండి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. ఇక్కడ నేను చిన్నగా కట్ చేసుకున్న టమాటోస్ యాడ్ చేసుకుంటున్నా. ఈ ప్లేస్లో మీరు టమాటా ప్యూరీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని టమాటా సాఫ్ట్గా మగ్గిపోయే వరకు కుక్ చేసుకుందాం. ఇంట్లోకి సాల్ట్ యాడ్ చేసుకోండి, మీ టేస్ట్కి తగినట్టు యాడ్ చేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకుంటున్నా. ఒక 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకుందాం. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక ముందుగా ఉడకబెట్టుకున్న బఠానీని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో ఫైన్ పేస్ట్గా చేసుకున్న బఠానీ మిక్స్ని కూడా దీంట్లోకి యాడ్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు టేస్ట్ చేసుకోండి. ఒకవేళ ఉప్పు సరిపోకపోయినా ఈ స్టేజ్లో యాడ్ చేసుకోండి. ఒకవేళ కారం సరిపోకపోయినా ఈ స్టేజ్లో యాడ్ చేసుకోండి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. 5 మినిట్స్ పాటు దీన్ని బాగా కుక్ చేసుకోవాలి. ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న రీతిగా కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. మరీ గట్టిగా ఉండకూడదు, మరీ పల్చగా కూడా ఉండకూడదు. ఈ విధంగా జారుడుగా ఉండాలి. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఆ బఠానీ చాట్ని యాడ్ చేసుకున్నాను. దీంట్లోకి పైనుండి ఆనియన్స్ కూడా చిన్నవి కట్ చేసుకున్నవి యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి టమాటా యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం కార్న్‌ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఫైనల్గా నిమ్మకాయ యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, బఠానీ చాట్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్టుంది. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.